ఈరోజు మనము ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో ఓ ప్రాముఖ్యమైనటువంటి సంఘటన, అంటే ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో కొన్ని సంఘటనలు, అంటే కొన్ని సందర్భాలు చిరస్మరణీయం. వాటిని మైల్ రాయలు అంటారు. మైల్ రాయలు అంటే ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఉదాహరణకి మీ పెళ్లి రోజు అందరికీ గుర్తుంటుంది. ఓకే, అది మీ జీవితంలో ఒక మైల్ రాయలు. ఒకవేళ మీ మొహం ఎక్కడైనా పగిలింది అనుకోండి, ఆ రోజు కూడా గుర్తుంటుంది. అది ఒక మైల్ రాయలు. సో అలాంటి మంచి అయినా అవచ్చు, చెడ్డ అయినా అవచ్చు. ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో కొన్ని మైల్ రాయలు ఉన్నాయి. అయితే ఆ మైల్ రాయల్ని దేవుడు చాలా భద్రంగా, వివరంగా మనకిచ్చాడు. ఎందుకంటే వాటి నుంచి మనం పాఠం నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశం. ఈరోజు మనం అలాంటి ఒక మైలురాయి సంఘటన మనం చూడబోతున్నాం. మీకు చాలాసేపు కథలాగా చెప్తాను, వినండి. ఎందుకంటే సందర్భం అంతా పూర్తిగా వింటే విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా సులభం అవుతుంది. నేనేం చెప్తానా అని టెన్షన్ ఏం పడక్కర్లేదు. నేను చెప్పే విషయం కూడా చెప్తాను. ఇశ్రాయేలీయులు యోర్దాను నది దాటి దేవుడు వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశం, దాంట్లో అడుగు పెట్టడం, ఆ సన్నివేశాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం. అయితే అసలు ఆ సన్నివేశం ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది, అక్కడ అసలు మనం ఏం పాఠం నేర్చుకుంటాం, ఇవన్నీ కూడా ఒక కథలాగా మీకు చెప్తాను. ఓకే, ఇశ్రాయేలీయులు రెండు ప్రాముఖ్యమైనటువంటి నీటిని దాటినట్లు మనం చూస్తాం. ఒకటి ఎర్ర సముద్రం, ఇంకోటి యోర్దాను నది. ఈ రెంటి మధ్యన వ్యత్యాసం. ఆ వ్యత్యాసం ఏంటో మీకు చెప్తాను. అది మనకి ఏ విధంగా వర్తిస్తుందో కూడా మీకు చెప్తాను. ఓకే, ఎర్ర సముద్రం దాటేటప్పుడు ఇశ్రాయేలీయులు ఆ ఎర్ర సముద్రం దాటటం అనేటువంటి విషయంలో వాళ్ళ యొక్క ప్రమేయం ఏమి లేదు. అంటే వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి వచ్చేస్తున్నారు, ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, ఎటెల్లాలో అర్థం కాలేదు, ఆగిపోయి ఉన్నారు. అయితే వెనక నుంచి ఫరో రథాలను వేసుకొని వస్తున్నారు. కొంచెం ఆ డిలే తీసేయండి, రైట్. వెనక నుంచి ఫరో రథాలు వేసుకొని వస్తూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళకి భయంగా ఉంది. వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నారు అటేపు. వీళ్ళు వీపేపేమో ఎర్ర సముద్రం ఉంది. అప్పుడు మోషే కొంతమంది పెద్దల్ని తీసుకొని ప్రార్థన చేశాడు. ప్రభా, మేము వెనక్కి వెళ్ళలేం, ఎర్ర సముద్రం విషయం ఏదో ఒకటి చేయండి అన్నట్లు ప్రార్థన చేస్తే దేవుడు కర్రెత్తి చూపించమన్నాడు. అప్పుడు ఎర్ర సముద్రం పాయలైపోయింది. పాయలైపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు చూశారు. వాళ్ళకి అప్పట్లో ఇలాంటి వీడియో కెమెరాలు ఉంటే రికార్డ్ చేసి మళ్ళీ రీప్లే చూసుకునేవాడు లేదు. కాబట్టి పాయలు అవ్వటం వాళ్ళు చూడలేదు. పాయలు అయిపోయిన తర్వాత ఆరిన నేలను నడుచుకుంటూ వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళ ప్రమేయం చాలా తక్కువ. అది పరిస్థితి. అయితే మన జీవితంలో మనం ప్రమేయం లేకుండా కొన్ని జరిగిపోతూ ఉంటాయి. ఉదాహరణకి మీలో కొంతమంది ఎవరో ప్రార్థన చేస్తే స్వస్థత అయ్యి ఉండొచ్చు, ఎవరో ప్రార్థన చేస్తే మీ విషయంలో దేవుడు ఏదైనా ప్రవచనం చెప్పు ఉండొచ్చు. అర్థమైందా? ఇది మీ ప్రమేయం లేకుండా జరిపోయింది. ఇది ఎర్ర సముద్రం దాటడం లాంటిది. అయితే యోర్దాను నది దాటడం అలాంటిది కాదు. యోర్దాను నది దేవుడు ప్రత్యేకంగా, మీరందరూ చూడండి, చూస్తున్నారా? మీరు చూడండి, జాగ్రత్త చూడండి, చూస్తున్నారా? చూస్తున్నప్పుడు నేను పాయలు చేస్తాను. అంటే ఎర్ర సముద్రం దాటేటప్పుడు వీళ్ళ ప్రమేయం లేదు, కానీ యోర్దాను నది దాటేటప్పుడు వీళ్ళ యొక్క దేవునితో సహకరించడం అనేది ఉండదు. అదేంటో మనం చూస్తాం. కాబట్టి మీరు ఒక మెట్టు దాటొచ్చేసారు. ప్రైజ్ ద లార్డ్. అంటే మీరు ఈరోజు ఇలా కూర్చొని వింటున్నారంటే దేవుడు అంటే కొద్ది గొప్ప నమ్మకం ఉంది, ఏదో ఆయన గురించి నమ్మకం ఉంది. ఓకే, అయితే ఆ స్థాయి దాకా వచ్చారు. ఈ విశ్వాసంలో పెరగాల, దేవుని మీద పూర్తిగా ఆనుకోవటం అనేది జరగాలి. అది జరగాలంటే ఏం చేయాలి, ఎలా జరుగుద్ది, అది ఈరోజు నేర్చుకుంటాం అనమాట. అది యోర్దాను నది దాటడం లాంటిది అన్నమాట. ఓకే, అది విషయం. ఈ రెండింటికి వ్యత్యాసం అది. అయితే ఈ యోర్దాను నది దాటడం అనేటువంటి భాగం యెహోషువ గ్రంథంలో ఉంది. ఏ గ్రంథం? యెహోషువ మన మోషే గారి యొక్క శిష్యుడు అన్నమాట. మోషే గారికి కొంతమంది శిష్యులు ఉన్నారు. అందుట్లో బాగా ఇష్టమైనటువంటి ఆయన యెహోషువ. అర్థమైందా? మోషే గారి తర్వాత తదనంతరం నాయకత్వం నడిపించాల్సింది యెహోషువనే దేవుడు ముందుగానే చెప్పేశాడు. అప్పట్లో యూదులకి అలాగే ఉంటుంది అన్నమాట. గురువు గారు బతుకున్నప్పుడే నెక్స్ట్ ఎవరు అనేది డిసైడ్ అయిపోతున్నాడు. ఎందుకంటే ఈ గురువు గారు చచ్చిపోగానే కొట్లాట్లు ఏమి ఉండవు. ఇప్పుడు మనం ఓ పాస్టర్ గారు పోయారు అనుకోండి, తర్వాత విపరీతమైన గొడవలు ఉంటాయి. ఓ ప్రెసిడెంట్ చచ్చాడు అనుకోండి, నెక్స్ట్ ఎవడు అనేది పెద్ద గొడవలు ఉంటాయి.
కానీ అప్పట్లో గొడవలు ఉండే కాదు, బతుకున్నప్పుడే డిసైడ్ అయిపోయేది అనమాట, నా తదనంతరం ఏడు అనేసి. అయితే మోషే యెహోషువాలు నెబో అనే కొండ మీదకి వెళ్ళారు. దేవుడు మోషేని పైకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత చూపించాడు, ఇంకా అయిపోయింది, ఇక్కడ చచ్చిపోతావు అన్నాడు. చచ్చిపోయాడు. మోషే శవం కూడా దొరకలేదు, ఎందుకంటే దేవుడు దొరకనివ్వలేదు. మోషే శవం దొరికింది అనుకోండి, దాన్ని పూజ చేసేవాళ్ళు, అందుకని అది జరగకూడదు అనేసి శవం కూడా దొరకనివ్వలేదు. సరే, శవాన్ని దేవుడే దేవదూతల చేత పాతెట్టించేశాడు. అయిపోయింది. యెహోషువ పాపం చాలా దిగులుగా ఉన్నాడు. ఎందుకు దిగులు అంటే, గురువుగారు లేరు ఇప్పుడు దాకా ఆయన నడిపించాడు, ఇప్పుడు ఆయన లేడు, ఎట్లా అనేటువంటి దిగులు ఉంది. రెండోది ఏంటంటే భయం ఉంది. ఏంటనంటే, మరి ఈ పాలుతేనలు ప్రవహించే దేశంలో శక్తివంతమైన రాజులు ఉన్నారు, ఎట్లాగా అనే భయం ఉంది. మూడోదేమో ఆయనకి దిగులు, భయంతో పాటు ఆందోళన కూడా ఉంది. ఆందోళన ఎందుకంటే, ఇప్పుడు ఈ వెనకాల ఉన్నారు ఇశ్రాయేలీలు, వాళ్ళు పరమ చండాలు. ఎలా అంటే, పొద్దున్నే మాంసం తింటారు, సాయంత్రం గొడుగుతారు. అర్థమైందా? పొద్దున్నే దేవుడు అద్భుతం చేశాడు రా నీళ్లు తాగుతారు, మళ్ళీ మధ్యాహ్నం కల్లా మాంసం లేదని గొడుగుతారు. అంటే మంట అయిపోయినమాట ఎక్కువ శాతం. అంటే దేవుడు సాయం చేస్తే కనుక ప్రైజ్ రాడు అంటారు, ఆ తర్వాత మళ్ళీ గొడవ. సో అలాంటి బ్యాచ్ అనమాట. ఈ బ్యాచ్తో ఎలా వెళ్ళాలరా బాబు అనేటువంటి ఆందోళన ఉంది. ఆయనకి ఆందోళన ఉంది, భయం ఉంది, బాధ ఉంది, మూడు ఉంది. ఈ మూడింటి మధ్యన సతమతం అవుతూ ఉన్నాడు. ఆ టైంలో ఆరంభమైనటువంటి పుస్తకమే యెహోషువ గ్రంథం. అర్థమైందా? అందుకని యెహోషువ గ్రంథంలో మొదటి అధ్యాయంలో దేవుడు యెహోషువతో చెప్పిన మాట ఏంటంటే, బాబు యెహోషువ, భయపడకయా బాబు, భయపడకు, మీ గురుగారు తోడుకున్నట్లు నేను కూడా మీకు కూడా తోడుకుంటాను చెప్తున్నాను కదా, టెన్షన్ పడకు అనే దాంతో స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే యెహోషువకి పిచ్చ భయం. అయితే పిచ్చ భయంతో ఆరంభమైనటువంటి మొదటి అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి ఎలా ముగించాడంటే, నేనును మా ఇంటి వారం, అలా ముగించాడు అనమాట. అర్థమైందా? అంటే భయంతో ఆరంభించాడు, కానీ చాలా సంతృప్తికరమైనటువంటి విషయంతో జీవితాన్ని ముగించాడు. కాబట్టి యెహోషువ గ్రంథం భయాన్ని నుంచి, అర్థమైందా, భద్రతకరమైన జీవితంలోకి ప్రయాణం అదనమాట. కాబట్టి మీకు ఎప్పుడైనా భయం అనిపిస్తే, ఏం చేయాలరా బాబు, ఎలా ఉందిరా బాబు అని అనిపిస్తే, యెహోషువ గ్రంథం ఒక నవల్లాగా చదివేస్తే, సరదాగా చదువుకుంటూ వెళ్ళిపోతే దేవుడు ఏదో వచ్చిన ద్వారా పట్టేసుకుంటాడు. దేంతో పట్టుకుంటాడో నాకు తెలియదు. చదవటం వరకు మీ వంతు, చదివిన తర్వాత పని జరిగించడం అనేది దేవుడు వంతు. అది మీరు చేస్తే సరిపోదు. నేను చదవను అంటే నేను ఎవడేం చేస్తాడు? అన్నంలో ప్లేట్లో అన్నం వేయటం దాకా నా వంతు. నువ్వే తినిపించంటే కోపం మీద కొడతాడు ఎవడని. చిన్నపిల్లలంటే ఏదో తినిపిస్తారు, గాడిదలా పెరుగు తినిపించానంటే అది పరిస్థితి. కాబట్టి మనం తినాలి, దేవుడు అక్కడ దాకా తీసుకొస్తాం, అది పరిస్థితి. సరే, ఈ 24 అధ్యాయాలు ఎలా ఉంటుందంటే, మొదటి 12 అధ్యాయాలు కూడా మనకి పోరాటం. మొదటి 12 అధ్యాయాలు పోరాటం, చివరి 12 అధ్యాయాలు ఆ పోరాడి సంపాదించాడే, ఆ సంపాదించిన దాన్ని స్వాధీనం. మొదటి 12 అధ్యాయాలు సంఘర్షణ, యుద్ధం. చివరి 12 అధ్యాయాలు స్వాధీనం. వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఆస్తిని 12 మందికి పంచిపెట్టించాడు. అదన్నమాట విషయం. ఈ మొదటి 12 అధ్యాయాలు మళ్ళీ 2 ముక్కలు చేయొచ్చు. మొదటి 6 అధ్యాయాల్లో అంతర్గత పోరాటం లేదా అంతర్గత సంఘర్షణ. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం దాకా బయట ఉండేటువంటి సంఘర్షణ. అదేంటి సార్, మొదటి లోన్ దానికి 6 అధ్యాయాలు ఇచ్చి బయట దానికి 6 అధ్యాయాలు ఇచ్చాడంటే, లోన్దే పెద్దదే, బయటదే చిన్న విషయం. లోన్ అన్న భయం పోతే బయట ఎలాగోలా గెలిచేయచ్చు. అసలు మనం సీన్లోకి వెళ్ళటమే కష్టం, వెళ్ళామనుకో దుమ్ము దులిపేస్తాం. అందుకే ఏమంటాడు తెలుసా, బయట ఉన్న 12 అడుగుల బండ కంటే కళ్ళల్లో ఉన్న నలుసే ఎక్కువ చీకటి కలిగిస్తుంది అంట. కళ్ళల్లో నలుసు ఉంటుంది, అదే ఎక్కువ చీకటి కలిగిస్తుంది బయట ఉండే పెద్ద రాయి కంటే. బయట ఉండే భయం కంటే లోనుండే భయమే ఎక్కువ. రేపు పరీక్ష అంటే ఈరోజు జ్వరం వస్తుంది, అది లోనుండే భయం. అర్థమైందా? రేపు ఏదైనా కొత్త పని చేయాలంటే ఈరోజు రాత్రి టెన్షన్ వస్తుంది, అది లోనుండే భయం. ఆ భయాన్ని ఛేదిస్తే బయట దాన్ని ఛేదించడం మంచిదే. ఇంత పెద్ద బండని ఓ బాబుని ఎక్కించి దూకరా అన్నాడు అనుకో, ఆడు ఉణుకుతాడు ముందు, అది లోనుండే భయం. ఒకసారి దూకేశాడు అనుకో, ఆ తర్వాత ఆడే ఎక్కి దూకేస్తాడు, భయం పోయింది. మనలో చాలామందికి భయాలు ఉంటాయి. ఆ అంతర్గత భయం పోగొట్టడానికి దేవుడు 6 అధ్యాయాలు ఉపయోగించాడు. అది పోతే బయట 10 యుద్ధాలు గెలవడానికి 6 అధ్యాయాలు సరిపోయింది. అర్థమైందా? ఈ 6 అధ్యాయాలు కూడా కథలాగా చెప్తాను. మొదటి అధ్యాయం
దేవుడు యెహోషువతో ఏమన్నాడంటే, యెహోషువ మీ గురువుగారు తోడుకున్నట్లు నీకు తోడుకుంటానే, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఏంటి దేవా? ఏంటనంటే, మీ గురువుగారి ధర్మశాస్త్రం ఉందా, 5 పుస్తకాలు, అవి ఎప్పుడు మర్చిపోవద్దు, రోజు చదువుకో. చదువుకొని దాంట్లో ఉన్నదాన్ని పాటిస్తూ ఉంటాం. ఇది మొదటి అధ్యాయం. ఈ రెండో అధ్యాయంలో పాపం మనవాడు పాటించేశాడు. మా గురువుగారు వేగుల వారిని పంపించాడు కదా, నేను కూడా పంపిస్తా అని పంపించాడు. ఆయనేమో పాలుతేనెలు ప్రపంచ దేశంలో పంపించాడు, ఈయనేమో ఎరుకోకు పంపించాడు. పంపిస్తే ఆ విధంగా పంపించడం బట్టి కూడా దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు. ఎలాగిచ్చాడంటే, వీళ్ళు ఎరుకు వెళ్ళారు కదా, ఎరుకు వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడ వారికి చాలా అద్భుతమైనటువంటి మాట వినిపించాడు. ఎలాగంటే, అక్కడ వీళ్ళు ఒక వేశ్య ఇంటికి వెళ్ళారు. వేశ్య ఇంటికి వెళ్తే వేశ్య ఏమని చెప్పిందంటే, ఏమండే మీరు ఇశ్రాయేలీలు కదా, ఐగుప్తు దేశం నుంచి వస్తున్నారు కదా, ఏంటంటే బాబు మీ దేవుడు చాలా గ్రేట్ అంట కదా, మీ దేవుడు చాలా ఖతర్నాక్ అంట కదా, ఎర్ర సముద్రాన్ని పాలు చేశాడంట, ఫరోని చంపేశాడంట, 10 తెగుళ్ళు ఇచ్చి నాన్న హడావిడి చేశాడంట, మీరు వస్తున్నారంటే మా వాళ్ళందరికీ టారు ఎత్తుతుందండి అని అన్నాడు. ఇప్పుడు మన శత్రువుకి భయం వేస్తుందంటే మనకేం వస్తుంది? మరి కదా, ఇప్పుడు దాకా వీళ్ళు ఎరుకు వెళ్ళడానికి వీళ్ళు టెన్షన్ పడుతున్నారు. అయితే వాళ్ళు చెప్పారు, బాబు మేము టెన్షన్ పడుతున్నాం అన్నారు. అవునా, ఇంక మరిగా మనం రెచ్చిపోవచ్చు అంటే దేవుడు భరోసా ఇచ్చాడు. మొదటి అధ్యాయంలో నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. రెండో అధ్యాయంలో వాళ్ళకి ఆల్రెడీ టెన్షన్ స్టార్ట్ అయిందిరా అన్నాడు. 3-4 అధ్యాయాల్లో ఒకే ఒక అడ్డు ఏంటనంటే, ఆ యుద్ధం చేయాలి, దేవుడు వాగ్దానం చేసిన ఆ భూమి మీద అడుగు పెట్టాలంటే యోర్దాన్ నది అడ్డు. యోర్దాన్ నది చిన్న కాలువ లాంటిది, అర్థమైందా? చాలా చిన్న కాలువ, పెద్ద కష్టమేం కాదు. మన మూసీ నదిలాగా ఉంటుంది. అర్థమైంది? మూసీ నదిని దాటమంటే కంపొచ్చి ఎవడ దాట అంతే, మునిగిపోతాడని భయం కాదు. అర్థమైందా? దాంట్లో గొప్పకి నీళ్లు కాళ్ళు తగిలితే ఎయిడ్స్ కంటే ఘోరమైన వ్యాధి వచ్చేస్తుందేమో అని భయం, అంతకుమించి మునిగిపోతాడనే భయం ఉండదు. అర్థమైందా? అది కూడా అంతే, ఎవరిదాన్ని చిన్న కాలం అది. అయితే దానికి ఏంటనంటే సంవత్సరానికి ఒకసారి వరద వస్తుంది, సంవత్సరానికి ఒకసారి. మన మూసీ నదికి కూడా అప్పుడప్పుడు వరదలు వచ్చినాయి అనుకో, టీవీలు కూడా కొట్టుకుపోతాయి కదా, అట్లాగనమాట, కార్లు కూడా కొట్టుకుపోతాయి, ఆ టైప్ అనమాట. అలాగా సంవత్సరానికి ఒకసారి వస్తుంది పెద్ద వరద. ఆ వరద వచ్చినప్పుడు 1.5 కిలోమీటర్ ఉంటుంది, అది పెద్ద వేగంగా నీళ్ళు వెళ్తాయి. ఆ టైంలో ఎవడన్నా కాలు ఎట్టాడు అనుకో లాన, అంతే కొట్టుకుపోతాడు. ఆ టైంలో వీళ్ళు దాటాల్సి వచ్చింది. ఎలా దాడతారు? భయపడుతూ ఉన్నారు. దేవుడు అన్నాడని నేను దాటిస్తా అని దాటిచ్చాడు. అది 3-4 అధ్యాయాలు. 5వ అధ్యాయంలో పెళ్ళి అయితే కనుక పెళ్ళి అయిందా అంటానికి మనం సర్టిఫికేట్ చూపించాలా, తాడు చూపించాలి. అర్థమైందా? ఎరా బాబు నీకు సర్టిఫికేట్, నీకు డిఎస్సి పాస్ అయ్యావంటే సర్టిఫికేట్ చూపించాలి, ఇల్లు మీద అంటే డాక్యుమెంట్ చూపించాలి. అదేవిధంగా నేను యెహోవా దేవుడికి చెందినవాడిని అని అంటాను, ఒకటే రుజువు, దాన్ని సున్నతి అంటారు. అది చేయించుకోవాలి ఎవరు, అందుకని చేయించేశారు. అర్థమైందా? ఇది 5వ అధ్యాయం. 6వ అధ్యాయంలో ఎరుకో మీద యుద్ధం, అదనమాట విషయం. 1 నుంచి 6 దాకా కథ చెప్పేశారు. ఇప్పుడు 3-4 అధ్యాయాలు చూద్దాం. 3-4 అధ్యాయాల్లో ప్రాథమికంగా వాళ్ళు యోర్దాను నది దాటడం గురించి ఉంది. అదేనా? 3వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు, ఇలా చేస్తాను నేను, మీరు ఇలా చెయ్యాలి అని చెప్పాడు. 4వ అధ్యాయంలో వాళ్ళు దేవుడు చెప్పినట్లు చేశారు, దాటేశారు. అదనమాట 3-4 అధ్యాయాలు. సో మీకు ఎంత బాగా చెప్పాను చూడండి. మొత్తం 24 అధ్యాయాలు చెప్పా, తర్వాత 12 అధ్యాయాలు చెప్పా, తర్వాత 6 అధ్యాయాలు చెప్పా, తర్వాత 3-4 అధ్యాయాలు చెప్పా. ఇప్పుడు 3వ అధ్యాయంలోకి వస్తాం. 3వ అధ్యాయం కూడా పూర్తిగా మనం ధ్యానం చేయాలి. కొన్ని వచ్చినాం, 7-8 వచనాలు ధ్యానం చేస్తాం. అంటే ఈ యోర్దాను నది దాటడం వాళ్ళ జీవితంలో ఎలాంటిది, అది మనకు ఎలా వర్తిస్తుంది, దాటడానికి వాళ్ళు ఏం చేశారు అనే దాన్ని మనం చూద్దాం. అర్థమైందా? దేవుడు ఏం చేశాడంటే యెహోషువది చెప్తాడు. యెహోషువ యోర్దాను నది దగ్గరికి వచ్చాడంటే, అర్థమైందా? ఉన్నప్పుడు నువ్వు పని చేయాలి, 12 మందిని మందసం పట్టుకోమని చెప్పాలి. మందసం ఏంటో చెప్పండి ఒకసారి. మందసం అంటే పూర్వకాలం చెక్క పెట్టి ఉంటుందే, అర్థమైందా? చెక్క పెట్టిలాగా ఉంటుంది, అది మందసం. అర్థమైందా? ఆ మందసంలో 3 ఉంటాయి. 3 ఏముంటాయి అంటే 3, ఒకటి మోషే గారు ఇచ్చినట్టు 10 ఆజ్ఞలు, రెండోది అహరోను గారి కర్ర, మూడోది మన్నా, రోజు పొద్దున ఫుడ్ ఇచ్చేవాడే అది. అయితే ఈ చెక్క లేదా తుమ్మ చెక్క, పరిమాణ చెక్క, దాంతో తయారు చేస్తారు. పైన కింద బంగారపు రేకు పొదిగేస్తారు. కాబట్టి బయటికి ఎవరికైనా ఎలా కనబడుతుంది? బంగారపు పెట్టిలా కనబడుతుంది. కానీ అది చెక్క పెట్టి పైన కింద బంగారం పొదిగి ఉంటుంది. అర్థమైందా? చెక్క రేకు అటు ఇటు మోయటానికి ఉంటుంది. ఏమంటాడంటే ఈ మందసాన్ని పట్టుకొని 12 మంది యోర్దాను వదిలి నుంచోవాలి.
అందరూ కూడా ఒక 1/2 కిలోమీటర్ వెనక్కి వెళ్ళిపోవాలి. 1/2 కిలోమీటర్ అందరూ 1/2 కిలోమీటర్ దూరంలో ఉండాలి. ఎందుకు ఉండాలి 1/2 కిలోమీటర్ దూరంలో అంటే అందరూ కూడా మందసాన్ని చూడాలి. అందరూ ఇప్పుడు మనుషులు మనల్ని బాగా చూడాలంటే స్పీకర్కిను ఆడియన్స్కి దూరం చేస్తారు. దగ్గర ఉన్నారనుకోండి, దగ్గర వాళ్ళే కనబడతారు, దూరం వాళ్ళు కనబడతారు. అందుకని దూరం చేస్తారు. లేకపోతే మనిషిని ఎత్తి చేస్తారు. వీళ్ళు మందసాన్ని ఎత్తి చేయలేరు కాబట్టి మనుషులను అందరినీ 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళిపోన్నారు. దేవుడు 1/2 కిలోమీటర్ దూరం నుంచి అందరూ చూస్తూ ఉండాలి. చూస్తూ ఉంటే 12 మంది మందసం పట్టుకొని, అర్థమైందా, నీళ్ళల్లో అడుగు పెట్టంగానే జరిగేది ఏంటంటే నీళ్లు ఒక్కసారిగా జింగ్ అని వెనక్కి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి ఏదో ఇసుక మ్యాట్ వేసినట్లు, మట్టి మ్యాట్ వేసినట్లు ఆదాం అనేటువంటి ప్రాంతంలో ఆ పక్కన మ్యాట్ వేస్తుంది. ఇటేపు అంత దూరం వెళ్ళి అక్కడ ఆగిపోతుంది. బాగా విశాలమైన ఖాళీ ప్రాంతం ఏర్పడుతుంది. దాంట్లోంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? ఇశ్రాయేలీలంతా దాటే వరకు, అర్థమైందా, ఈ 12 మంది లేదా ఆ మందసం పట్టుకొని అలాగే నుంచి ఉంటారు. అది ఎలా ఉంటుంది అంటే రిపబ్లిక్ డే రోజు, ఇండిపెండెంట్ డే రోజు గవర్నర్ గారు, సీఎం ఇలా నుంచుంటే వరుసగా పోలీస్ ఆఫీసర్లు వెళ్తే షేక్ హ్యాండ్ ఇస్తారే, ఇలా మందసం పట్టుకొని ఎలా ఉంటారు, ఒకటి తర్వాత ఆ మందసం చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. అలా దాటి అవుతుంది. అలాగే దాటేశారు అనమాట. ఇది పరిస్థితి. మందసం అనేటువంటి మాట 3వ అధ్యాయంలో 10 సార్లు ఉందన్నమాట. అంటే ఇశ్రాయేలీలకి యోర్దాను నది దాటడానికి అతి ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా? మందసం. ఆ మందసాన్ని చూస్తూ ఉంటే వాళ్ళు దాటేసేయగలిగారు. వాళ్ళు ఆ మందసాన్ని చూస్తూ ఉంటారు. సార్ మరి మాకు మందసం లేదు కదా సార్, మనం కూడా మందసం పెట్టేసుకుందాం అక్కడ అని మీరంటే, వాళ్ళకి మందసం చెక్కతోనో బంగారంతోనో చేస్తారు. మనకి వేరే మందసం ఉంది. మనకు మందసం అంటే చెప్తాను మీకు. అది చెప్పేస్తే ఈ 3వ అధ్యాయం గురించి 2 విషయాలు చెప్పేస్తే అయిపోయింది. అది చాలా సింపుల్. అర్థమైందా? ఇప్పుడు మందసంలో 5 ఉన్నాయి. ఏమో ఉన్నాయంటే చెక్క ఉంది, బంగారం ఉంది, మోషే ధర్మశాస్త్రం ఉంది, అహరోను కర్ర ఉంది, మన్నా ఉంది. 5 గుర్తున్నాయా? చెక్క, బంగారం, మోషే ధర్మశాస్త్రం, అహరోను కర్ర, మన్నా. 5 మనకి ఈ 5 ఏంటో చెప్తాను. ఈ 5 మనం ఎవరిలో చూడగలుగుతాం తెలుసా? ఈ 5 కూడా మనం యేసేలో చూస్తాం. ఎలా చూస్తాం అంటే ఈడేదో పెద్ద సింగనాథం గాడిలాగా ఉన్నాడు, డ్రామా ఏసేని కలుపుతున్నాడు అనుకోవచ్చు. అలా ఏం కాదు, పక్కా చెప్తాను. చెక్క బంగారం కలిస్తే మందసం డబ్బా అయింది. యేసు ప్రభులో 2 గుణాలు ఉన్నాయి. ఏంటి ఆ 2 గుణాలు అంటే, ఆయన చెక్కేమో ఆయన మానవత్వానికి సూచన. దేనికి సూచన? యేసు ప్రభు బాబుగా పుట్టాడు, అంతే కదా, చిన్న బాబు. అదేందా, మరియమ్మకు పుట్టాడు. ఆయన మనిషి. ఎక్కడ పుట్టాడు? అపోలో హాస్పిటల్నా? సరిగ్గా చెప్పు. యశోదాలనా? మరి ఫెర్నాండస్ గారి హాస్పిటల్. ఎక్కడ పుట్టాడు ఆయన? పశువుల పాప. పశువుల పాప బాగుంటుందా? మరి ఏముంటుంది? పశువుల పాకలు ఏముంటుంది చెప్పు? బర్రెలు ఉంటాయి. బర్రెలు ఏమేస్తాయి? పెరిగేస్తాయా? మరి పేడేస్తాయి. పేడ బాగుంటుందా? మరి కంపు కొడుతుంది. అవునా కదా? బర్రెలు వచ్చిపోస్తాయా లేదా ఇంకేమైనా పోస్తాయి? చాలా కంపు కొడుతుంది. అంటే నీకు ఎందుకు చెప్తానంటే పశువుల పాక దరిద్రమైన ప్లేస్. అర్థమైందా? ఎప్పుడు కూడా పశువుల పాకలో పుడటానికి ఇష్టపడ్డు. రోడ్డు మీద పుట్టినా పర్లేదు. పశువుల పాకలు అంటారా పిచ్చ కాకపోతే. కానీ యేసు ఎక్కడ పుట్టాడు? పశువుల పాక. అంటే ఆయన అంతగా తగ్గించేసుకున్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఎవరన్నా మురుకుంట్లో పడిపోయాడు అనుకో, ఆయన లేపడానికి నువ్వేం చేయాలి? దిగాలి కదా. నేను దిగను అంటే వాడు పోతాడు కదా. మనం పాపపు లోకంలో పడిపోయాం. యేసు ఎక్కడికి వచ్చాడు? పాపపు లోకంలోకి వచ్చాడు. అది ఆయన చెక్క. అర్థమైందా? పాపపు లోకంలోకి వచ్చిన ఆయన పాపం చేశాడా? ఆయనలో పాపం ఉందా? పాపపు ఆలోచన అన్న ఉందా? కొన్ని జన్మత ఏమన్నా పాప వచ్చిందా? ఆయన బంగారం. అందుకనే ఆయనలో పాపం లేదు, పాపం చేయలేదు, పాప ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. బంగారం దైవత్వాన్ని సూచన, చెక్క మానవత్వాన్ని సూచన. యేసేలో ఈ 2 ఉన్నాయి. అయితే మీకు వచ్చిన ప్రశ్న వచ్చింది, సార్ ఇప్పుడు మన దేశంలో 3 మంది దేవుళ్ళు ఉన్నారు కదా సార్, అనవసరంగా యేసుపోయింది సార్, అనవసరంగా మన దేశంలో చాలామంది ఉన్నారు కదా అనే ప్రశ్న మీకు రావచ్చు. ఉన్నారు చాలామంది, కానీ మన సమస్య కాదు, పరిష్కారం కాదు. ఎలాగంటే ఇప్పుడు ఈ అయ్యగారు ఉన్నారు అనుకోండి, అయ్యగారు నుంచి సార్
ఈ అయ్యగారు చైనా దేశం నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి? ఇది చైనా భాష వచ్చు, అర్థమైందా? చైనా భాష వచ్చు, ఇది తెలుగు రాదు. ఈయన మాడితే మీకు ఏమన్నా అర్థం వద్దా? 10 మంది చైనా వాళ్ళు తెచ్చారు అనుకోండి, ఏమైనా లాభం ఉంటుందా మీకు? పోనీ నేనున్నాను, నా వల్ల ఏమైనా మీకు లాభం ఉంటుందా? ఈయన మాట్లాడు నాకు అర్థం వద్దా? అర్థం అవుద్దా? నేను తెలుగు మాడతా, ఆయన చైనా భాష మాడతాడు. ఈయన చెప్పేది నాకే అర్థం కాదు, ఈయన ఏం చెప్తాను నేను? అయితే కూర్చోండి సార్, ఈయన చెప్పేది మీకు ఉపయోగపడాలంటే ఒకడు ఉండాలి, ఆడికి 2 ఉండాలి. ఆడు ఒకడు ఉండాలా, ఆడికి 2 ఉండాలి. ఏంటి సార్ అంటే, ఆడికి ఆయనలాగా చైనా వచ్చి ఉండాలా, మీకు లాగా తెలుగు వచ్చి ఉండాలి. అప్పుడు మధ్యవర్తిత్వం చేస్తాం. అవునా కదా? ప్రపంచంలో ఉన్న దేవుళ్ళంతా దేవుళ్ళే అనుకుంది, మనతో వాళ్ళతో సమస్యలే, పరిష్కారం లేదు. ఏ అంటే మనలో అసలు యథార్థంగా అడుగుదాం, దేవుడు అంటే మీలో భయమా, లేకపోతే దేవుడుతో సరదాగా మాట్లాడని ఎవరికైనా ఉంటుందా? చెప్పండి, అబద్ధం అనుకుంటాడు భయం. ఇప్పుడు ఒంటరిగా ప్రభా నాతో మాట్లాడు ప్రభా ప్లీజ్ ప్రభా అన్నప్పుడు ఏంట్రా బాబు అన్నాడు అనుకో దేవుడు, చెప్పు ఏంటి విషయాలు ఏంటి అన్నాడు అనుకో, చెప్పు ప్రభా అంటవారు. అర్థమైందా? బట్టలు కూడా పిక్కని బయటకు వస్తాను. అవునా కదా? అంటే దేవుడు అంటే మనకేంటి? భయం. కరెక్ట్గా చెప్పారు మీరు, బాగా చెప్పారు. దేవుడు అంటే మన భయం. మనమా దేవుడి దగ్గరికి వెళ్ళాం, దేవుడికి మన దగ్గర రావాలని ఉంటుంది. మన దేవుడు వస్తుంటే పారిపోతాం, ఉత్తరబాబు నువ్వు అక్కడే ఉండి అంటాం, నువ్వు అక్కడే ఉండి. అంత దాకెందుకు? ఇశ్రాయేలీలు ఎంత ఘోరం అంటే, మోషే దేవుడితో 40 రోజులు ఉన్నాడు కదా, ఆయన మొహం వెలిగిపోతుంది. కిందకు వస్తే బాబు వాటి మీద కొట్టేయండి అంటే బాబు చూడలేకపోతున్నారు, బాబు మొహం మాడిపోతుంది, వేసేయండి అట్లా అన్నాం. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చినాడు మొహం చూడటానికే మనకు టెన్షన్. ఈ దేవుడిని ఏం చూస్తాం మనం? అర్థమైందా? మనం దేవుడు చూడలేం. పోనీ నాలాంటి మనిషి ఉన్నాడు అనుకో, వాడి నీలాగా భయపడేవాడే. కాబట్టి మనకు ఎవడు కావాలంటే మనలాంటి మనిషి ఉండాలి, ఆళ్ళలాంటి దేవుడు ఉండాలి. ఆ 2 ఉంటేనే మధ్యవర్తిత్వం చేయగలుగుతాడు. ఆ గుణం ఉన్నది ప్రపంచం మొత్తంలో ఒక్కడికే. ఎవరో తెలుసా? యేసే. ఆయన దేవుడు చేయబట్టుకుంటాడు, ఆయన మనిషి మనం చేయబట్టుకుంటాడు. ఇద్దరు చేతులు కలపగలిగేది ఆయన ఒక్కడే. అది మందసం. ఎందుకు సార్ యేసు ప్రభు, ఎందుకు సార్ యేసు ప్రభు అని అంటే అందుకనమాట. ఆయనకు ఒక్కడికే 2 గుణాలు ఉన్నాయి, ఇంకెవ్వరికి లేదు. నువ్వు ఏ దేవుడి గురించి అయినా ఆలోచించు, ఏ దేవుడికైనా ఆలోచించు. అయితే ఆడు పూర్తిగా మానవుడు, లేదా ఆడు పూర్తిగా దేవుడు. మానవత్వం దైవత్వం 2 ఉన్నది ఈయనకు ఒక్కడికే. డౌట్ లేకుండా నేను దేవుణ్ణి అని చెప్పుకొని మనకలాగా అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నది ఆయన ఒక్కడే, మీకు ఎవరు లేదు. కాబట్టి మందసంలో పై డబ్బా ఆయనే, అటు చెక్క ఆయనే, ఇటు బంగారం ఆయన. 3వది, మోషే ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు? మోషే ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు అంటే నువ్వు యథార్థంగా బతకాలని, మంచిగా బతకాలని. ధర్మశాస్త్రాన్ని దేంతో పోలుస్తాను తెలుసా? థర్మామీటర్తో. థర్మామీటర్ తెలుసు కదా? థర్మామీటర్ దేనికి ఉపయోగిస్తారు? ఇప్పుడు నీకు థర్మామీటర్ పెట్టారంటే బడి తీశారు, అర్థమైందా? 100 జ్వరం ఉందని తెలిసింది. ఈ థర్మామీటర్ ఏమైనా చేయగలదా? ఏమైనా చేయగలదా? ఏం చేయలేదు. అందరూ నా పక్క పెట్టాల్సిందే. జ్వరం తగ్గాలంటే ఏం చేయాలి? నువ్వు బిళ్ళ వేసుకోవాలి, అవునా కదా? అయితే బిళ్ళ వేసుకుంటే జ్వరం తగ్గిందో లేదు చెప్పేది ఏది? మళ్ళీ థర్మామీటరే. మనకి అర్థమైందా? దాన్ని పడడం లేదు. అంటే మనకి పాత నిబంధన ఎందుకండి అని అన్నారు అనుకో, థర్మామీటర్ ఎందుకంటే అన్నట్లు ఉంటుంది. థర్మామీటర్ మూలం జబ్బోదు, కానీ ఉందో లేదో తెలిసేది అదే. అర్థమైందా? మోషే ధర్మశాస్త్రం ఉండడం మంచిది. ఎందుకు తెలుసా? మనకు జబ్బు ఉందో లేదో తెలుసుద్ది. అయితే జబ్బుంటే తీసేది ఎవరో తెలుసా? యేసయ్య. మనకి నీతిని ఇచ్చేది యేసయ్య. అర్థమైందా? అది 3వది. 4వది కర్ర. కర్ర అని దేన్ని అంటారు? కొమ్మకి కర్రకి తేడా తెలుసా? కొమ్మ అంటేనేమో చెట్టుకి కలిసి ఉంటే, చెట్టు నుంచి వేరే అయితే కర్ర. కర్రలో ప్రాణం ఉంటుందా? ఎండిపోయిన కర్రలో ప్రాణం ఉంటుందా? అహరోను చచ్చిపోయి అయిపోయింది, ఆయన బతికి అయిపోయింది, ఆయన కర్ర ఆయన ఎంతకాలం నుంచి వాడుతున్నాడు ఏమో, అది ఎండిపోయి ఉంటుంది. అయితే విషయం ఏంటి తెలుసా? ఆ కర్రని మందసంలో పెట్టంగానే బుడుక్కని చిగురు వచ్చింది. దాని అర్థం ఏంటి తెలుసా? చచ్చిపోయిన దాంట్లోంచి దేవుడు ఏం తీసుకొస్తాడు? జీవాన్ని తీసుకొస్తాడు.
చచ్చిన దాంట్లోంచి జీవం తెచ్చేది ఎవరో? యేసే. ఇప్పుడు మనం పాపంలో చచ్చిన వాళ్ళు, మనకి నూతన జీవితం ఎవరిస్తారు? యేసే. సో మనకి ఆహారానికి కూడా ఆయనే. ఇక ఐదోది మన్నా అనుదిన ఆహారం. మనకు అనుదినం మనకి అవసరాలు తీర్చేది. మన అనుదిన ఆహారం ఎవరు? నేనే జీవాహారం అన్నది ఎవరు? యేసే. సో వాళ్ళు మందసాన్ని చూశారు, మనం ఎవరిలో చూడాలి ఇప్పుడు చెప్పండి నాకు? యేసేనే. వాళ్ళు మందసాన్ని చూస్తే యోర్దాను నది దాటేశారు, మనం యేసేని చూస్తే మనకున్న అడ్డు దాటేస్తాం. అదేదైనా అవ్వచ్చు, ఆ అడ్డు జబ్బు కావచ్చు, అప్పు కావచ్చు, భార్యాభర్తల మధ్యన గొడవలు కావచ్చు, పిల్లలు ఇష్టం వచ్చినట్లు జీవించడం అవ్వచ్చు, లేదా ఉద్యోగం లేదు అనే సమస్య అవ్వచ్చు, పెళ్లి కావట్లేదనే సమస్య అవ్వచ్చు, పిల్లలు పుట్టలేదనే సమస్య అవ్వచ్చు. ఇది మన జీవితానికి యోర్దాను. అది దాటం ఎలాగా? కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. తాగుడు అలవాటు ఉంటుంది, సిగరెట్ల అలవాటు ఉంటుంది, జోదం అలవాటు ఉంటుంది, వ్యభిచారం అలవాట్లు ఉంటాయి. అది మన జీవితానికి యోర్దాను. బాబోయ్ ఇది ఒక్కటి ఎలా దాటాలో అర్థం కావట్లేదురా అని అనుకుంటాం. అది దీనంటుంది తెలుసా, యేసేని ముందు పెట్టాం అనుకో, ఆయన దాటిచ్చేస్తాడు. అర్థమైందా? వాటికి ఆనకట్టేసేసేది ఆయనే. ఇప్పుడు యేసే ఆనకట్టేయడానికి ఆగండే, ముందు పునాది తీయాలి, ఆగండే సెంట్రింగ్ వేయాలి అని ఏమండి ఆయన? అర్థమైందా? ఆయన ఆనకట్టేస్తే 2 నిమిషాల్లో అయిపోతుంది. 2 నిమిషాలు అలా కూడా జరుగుద్దా అని అంటారు. నేను మత్తు ఇంజక్షన్లకు బానిస, డ్రగ్స్ అంటారు కదా, వాటికి బానిస. అయితే నేను మారుమనసు పొందా. నవంబర్ 3వ తారీఖు 84వ సంవత్సరం మారుమనసు పొందా. ఒకరోజు తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే డాక్టర్ గారు బాగా కడుపు నొప్పి వస్తుంది అన్నాడు. ఎందుకు వస్తుందా అన్నాడు. డాక్టర్ దగ్గర ఇప్పుడు అబద్ధం ఆడకూడదు కదా, నిజం చెప్పేశాను. డాక్టర్ గారు డ్రగ్స్ తీసుకుంటాను మానేశాను సార్. మానేస్తే పోతావే అన్నాడు. ఎలా సార్ అన్నాడు. ఏం లేదులే, నువ్వు రోజు వచ్చా నా దగ్గరికి, నెమ్మది ఒక డోసు తగ్గిస్తా, వాళ్ళు నెమ్మదిగా కొంతకాలానికి తగ్గించేస్తే ఒక 6 నెలల్లో డ్రగ్ ఆపేయచ్చాను. నాకు ఎవరైతే యేసుప్రభుని పరిచయం చేశాడో ఆడు ఫ్రెండ్ సురేష్, ఆడు నేను ముఖం చూసుకున్నాను. సరే సార్ వస్తామని బయటికి వెళ్ళి వాడన్నాడు, రే డ్రగ్ మానేస్తానన్నా, ఆయన మళ్ళీ అదే ఎక్కిస్తానన్నాడు. ఏం చేద్దాం అన్నాడు. ఏం చేద్దాం ప్రార్థన చేస్తారా అని అన్నాడు. మేము గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసాం. ఏం ప్రార్థన మనం అప్పుడే మారుమనసు పొందింది, ప్రార్థన చేయడం కూడా రాదు మనకి. ఏం చేయమంటారంటే, చెయ్యరా దేవా నా కడుపు నొప్పి అన్న. మనం నెమ్మదిగా కడుపు నొప్పి గట్టి కరిచేచ్చు, గట్టి కడితో పోద్దామో అని. అదే ఈ అరుపులో నొప్పి ఎక్కువైంది కానీ ఏం బాగలేదు. ఇది పరిస్థితి. యథార్థం చెప్పు, ఇది అరే నొప్పి పోవట్లేదురా, చచ్చిపోతాను రా బాబా అని. అప్పుడు ఆడన్నాడు, ఓ పని చేయరా, దేవుడితో మాట చెప్పు, ప్రభా నా నొప్పి పోవట్లేదు, చచ్చిపోయేటట్లు, నన్ను ఓ పని చేయ ప్రభా, ఈ 2 ఏదో ఒకటి చేయ ప్రభా, అయితే నొప్పి తీసేయి, లేదా నన్నే తీసుకోబో, నేను బతకలేను ఈ నొప్పితో. ఇప్పుడు ఆ ప్రార్థన ఎవడు చేస్తాడు? చేయగలడు ఎవడైనా? చిరాకులో చేయమంటే చేస్తాం, కానీ అప్పుడు ఏమంటే ఎవడు చేస్తాడు? చిరాకులో చచ్చిపోతే బాగుండు అని అంటాం, మామూలుగా అంటావేంటి మనం. అప్పుడు అనలేం కదా. ప్రార్థన చేయాలంటే వణుకొస్తుంది, చెయ్యరా అని అన్నాడు. ఇక వాడు అరుస్తున్నాడు కదా అని, ప్రభా నా కడుపు నొప్పి తీసేయలేదని నన్ను తీసుకో అని భయంగా అన్నా. అది పరిస్థితి. నిజంగా తీసుకుంటాడేమో అని అది పరిస్థితి. అయితే 1-2 సార్లు అన్న కొంచెం ధైర్యం వచ్చింది. విచిత్రం ఏంటంటే తెలియట్లేదు, నొప్పి డౌట్ వచ్చింది, అరే లేదు పోయింది అంటే 1 నిమిషంలో పోయింది అంతే. 2 రోజుల తర్వాత డాక్టర్ కలిసాడు మళ్ళీ, ఏ బాబు ఇంజక్షన్ పొడిపించుకుంటున్నావు అన్నాడు. లేదన్న. మరి ఎలా బతుకున్నావు అన్నాడు. ప్రార్థన చేసినాను. ఊరిగా నిజం సార్, ఉడిపించగట్లా, ఊరిగా బాబు ఎవడ బతకడా? లేదు సార్ నిజం. తీసాడు. అంటే సజీవ సాక్షి నేనే. క్షణాల్లో దేవుడు మార్చగలడు, క్షణాల్లో ఆపేయగలడు. దేవుడు గొప్ప. కాబట్టి మీకు ఏదైనా అలాంటి అలవాట్లు ఉన్నాయనుకోండి, అలాంటి పరిస్థితుల్లో ఉన్నారనుకోండి, అది మీ జీవితానికి వాడతాను, దేవుడు దాన్ని దాటిస్తాడు. ఓకే, దాన్ని ఎలా దాటిస్తాడు అంటానికి ఇప్పుడు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం కథలాగా మొత్తం అంతా చెప్పేశాను కదా. కాబట్టి అర్థం కాదంటే ఇంకేం లేదు. జీవితంలో మొట్టమొదటిసారి బైబిల్ అంటున్నా కూడా మీకు అర్థమైపోతుంది. మొత్తం అంతా చెప్పేశాను. యెహోషువ గ్రంథం మోషే గారు రాసిన 5 పుస్తకాల తర్వాత ఉంటుంది. ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, 5వ పుస్తకం. 6వ పుస్తకం యెహోషువ గ్రంథం. ఓకే,
దాంట్లో 1, 2, 3 వచ్చాయి. అదే 178వ పేజ్ అంట. ఓకే, తీయండి. మనం దీంట్లో 17 వచనాలు చూస్తాం. 17 వచనాలు. ఈ 17 వచనాల్లో 3 భాగాలు ఉన్నాయి. 3 భాగాలు ఏంటి చెప్తాను నేను. అన్ని భాగాలు చూడడం, 1.5 భాగమే చూస్తాం మనకున్న టైంలో. కానీ మొత్తం అవుట్లైన్ చెప్పేస్తాం. మొదటి 6 వచనాల్లో దేవుడు ముందుండి నడిపించేవాడు. మొదటి 6 వచనాల్లో దేవుడు ముందుండి నడిపించేవాడు. అర్థమైందా? తర్వాత 7వ వచనం నుంచి 13వ వచనం దాకా మాటిచ్చి భరోసా ఇచ్చేవాడు. మాటిచ్చి భరోసా ఇచ్చేవాడు. మాటిస్తాడు. అర్థమైందా? చివర మనం 14వ వచనం నుంచి చివరి దాకా చూస్తే మహిమతో ముగిస్తాడు. మహిమతో ముగిస్తాడు. ముందుండేది ఆయనే, మాటిచ్చేది ఆయనే, ముగించేది ఆయన. ఎంత గొప్ప మనిషి. సో దేవుడు నీ జీవితంలో ఏదైనా ఆరంభిస్తే, దేవుడికి కనుక అవకాశం ఇస్తే, నీలో ఆరంభించిన దాన్ని ముగించేది ఆయన. అదేదైనా సరే, అది ఇల్లు కట్టడం అవ్వచ్చు, ఉద్యోగం చేయడం అవ్వచ్చు, సంసారం చేయడం అవ్వచ్చు, ఏదైనా సరే ఆరంభించింది దేవుడైతే ముగించేది ఆయన. అర్థమైనా? అది ఇందుట్లో అవుట్లైన్. 3వ అధ్యాయం మొదటి నుంచి అవుతాం. యెహోషువ వేకునే లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచారు. ఎప్పుడంటే అదే పొద్దున్నే, తెల్లవారుజామునే. యెహోషువ వేకునే లేచినప్పుడు. యెహోషువకి పొద్దున్నే లేచే అలవాటు ఉంది. గుర్తుపెట్టుకోండి, దేవుడి యందు విశ్వాసం ఉంచేటువంటి వాళ్ళు ఉదయకాల సమయాన్ని దేవుడికి ఇస్తారు. దేవునితో ఎవరైతే ఆరంభిస్తారో, జాగ్రత్తగా, దేవునితో ఎవరైతే ఆరంభిస్తారో స్తుతులతో ముగిస్తారు. స్తుతులతో. పొద్దున్నే లెగంగానే మనం ఎవరితో గడపాలా? దేవునితో గడపాలి. దేవుడు కోరుకునేది ఎవరినైతే బాగా ప్రేమిస్తామో పొద్దున్నే వాళ్ళని గుర్తు చేసుకుంటాం. ఇది మనం చేసేది. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే పొద్దున్నే అని జ్ఞాపకం ఉంచుకోవాలి. మీ అందరికీ చెప్తాను, దేవుని వాక్యము పొద్దున్నే చెవులో పడితే రోజంతా ఆ వాక్యం నిలుస్తుంది. ఇది మీకు అర్థం అవడానికి చెప్తాను. ఇప్పుడు మీ ఇంటి పక్కన ఒకవేళ అయ్యప్ప స్వామి గుడి ఉందనుకుందాం. అర్థమైందా? మీరు అయ్యప్ప స్వామిని నమ్మరు, వాళ్ళు అయ్యప్ప స్వామి గుడి ఉంది. అర్థమైందా? ఆ రోజు అయ్యప్ప స్వామిది ఏదో పూజ జరుగుతుంది. అర్థమైందా? ఆ రోజు 6 గంటలకి పెద్ద స్పీకర్ పెట్టి శరణం అయ్యప్ప అని పాడబెట్టారు. మీరు అప్పుడే కళ్ళు తెరిచారు. తెరవంగానే మీ చెవులో శరణం అయ్యప్ప అని పడింది. అర్థమైందా? రోజంతా మీ చెవులో ఏమైనా పడుతుంది? మరి మీకు ఇష్టమా? లేదు. కానీ చెవులో పొద్దున్న ఏదైతే పడుతుందో రోజంతా అదే కూర్చుంటుంది. అందుకే మీరేం చేయాలి తెలుసా? పొద్దున్నే లేచినప్పుడు ఇది అలవాటు చేసుకోండి. ఒక చిన్న భాగం వాక్యం చదువుకోండి. చిన్న భాగం, అదే పెద్ద ఎక్కువ చదవద్దు. బైబిల్లో పారాగ్రాఫ్ అంటే చదవండి. దాంట్లో ఏదైనా వచనం నచ్చింది అనుకోండి, ఆ ఒక్క వచనం గట్టిగా చదవండి. గట్టిగా యెహోవా యందున పక్కింటి వాళ్ళు లేచే అట్లా కాదు, నీ చెవులో నీకు కనబడేట్లు, నీ చెవులో నీకు కనబడేట్లు. అది చాలా మంచిది. మన చెవిలో మనం వినిపించుకోవాలి. మనసులో చదువుకున్నాం కదండి అని అంటే కుదరదు. కొన్ని పద్ధతులు పాటించాల్సిందే. ఎందుకంటే అవి మన జీవిత విధానం. మన చెవులో పడితే గుర్తుంటాయి, మనసులో అనుకునే గుర్తుండవు. కొంతమంది చదువుకునేప్పుడు మనసులో అనుకుంటారు, బా పోయిందిరా అనుకుంటారు. అంటే ఏమలేదు. అందుకనే కొన్ని గట్టిగా చదవాలి. నోటితో ఉచ్చరిస్తే చెవులో పడితే అది స్థిరపడుతుంది. ఒక్క వచనం ఆయన చెవులో పడాలి. వాక్యము అలాగ మన జీవితంలో ఉంటే అర్థమైందా? ఆ వాక్యం ద్వారా దేవుడు నడిపిస్తాడు. దేవుడు మనల్ని నడిపించడానికి ఆయన ఉపయోగించేది ఏంటి తెలుసా? వాక్యం. కాబట్టి ప్రతిరోజు వాక్యం చదవాలి. మీకు చదువు రాదనుకోండి, మొబైల్లో వాక్యం చదువుకునే యాప్స్ ఉంటాయి. దాంట్లో రోజుకొక అధ్యాయం వినేసేయండి, బాస్ బాగుంటుంది. వినేస్తే రోజు దేవుడు ఆ వాక్యం ద్వారా మనల్ని నడిపిస్తాడు. వాక్యం మన జీవితంలో ఉండాలి. ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కోపం తెచ్చుకోవద్దు. వాక్యం లేకపోతే మీరు పోతారు. వాక్యం లేకపోతే మిమ్మల్ని సాతానుడు కొట్టుకెళ్ళిపోతాడు. వాక్యం లేకపోతే మీరు నాశనం అయిపోతారు. వాక్యం మీరే చదవాలి. అర్థమైందా? వాక్యం. హోటల్ తిండి ఎక్కువ తింటే ఏమవుద్ది? జబ్బులు వస్తాయి. అర్థమైందా?
సొంతగా వండుకొని తినాలి. ఇంట్లో పప్పు అన్నం బెటర్. రోజు బయటికి వెళ్ళి బిర్యానీ తినేకంటే రోజు బయట బిర్యానీ తింటే ఏమవుద్ది, వేడి చేస్తే సస్తాం. కాబట్టి వారానికి ఒకసారి బయట బిర్యానీ తింటే బాగుంటుంది. వారానికి ఒకసారి చర్చికి రండి, బిర్యానీ తినండి. అర్థమైందా? రోజు ఇంట్లో ఏం తినాలా? పప్పు అన్నం తినండి, ఆరోగ్యవంతంగా. అయితే వారానికి ఒకసారి బిర్యానీ తింటానంటే, వారం అంతా ఉపవాసం ఉంటానంటే, 6 రోజులు ఉపవాసం ఉండి 7వ రోజు బిర్యానీ తింటే ఏమవుద్ది? దాన్ని కక్కుతాం. అందుకే మీలో చాలామందికి ఎక్కదు. ఏంటి 6 రోజులు ఏం తినలేదు, 7వ రోజు ఒకసారి తింటే ఏం ఎక్కుద్ది, ఎక్కదు. మీకు అర్థమైంది ఎందుకు ఎక్కట్లేదు? చిన్న చిన్న ఉదాహరణ, ఇది అర్థం అవ్వాలి కదా. ఇది కూడా అర్థం కాకపోతే మిమ్మల్ని ఏం చేయాలా? ట్యాంక్ బండ మీద తీసి తోసి వెళ్తాడు అందుకండి. ఎందుకంటే ఎవడ వెళ్తాడు? ప్రతిరోజు తినండి రా బాబు. కొన్నాట్లకి ఇక షార్ట్ కట్ మెథడ్లు ఉండవు. పవిత్రంగా జీవితంలో ఎదగాలంటే వాక్యం చదవటం, ప్రార్థన చేసుకోవటం జరగాల్సిందే. యెహోషువ అలా చేశాడు. ఎందుకంటే దేవుడు నేర్పించాడు, అయ్యా ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయాలి. ఓకే, అలా చేశాడు. 3 దినములైన తర్వాత నాయకుల పాళెంలో తిరుగుచు జనులకు ఇలాగ ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసం యాజకులైన లేవీలు మోసుకొని పోటు చూచినప్పుడు మీరున్న స్థలము నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. ఇప్పుడు ఈ 3వ వచనంలో అసలు చెప్తున్నాడు, అయ్యా మందసాన్ని మోసుకొని తీసుకెళ్తున్నప్పుడు మీరందరూ దాన్ని చూడాలి, దాన్ని వెంబడించాలి. ఒకటి చూడాలి, రెండోది వెంబడించాలి. చూడటం అంటే ఏంటి, వెంబడించటం అంటే ఏంటి? చూడటం అంటే విశ్వాసం, వెంబడించటం అంటే విధేయత. చూడటం అంటే విశ్వాసం, వెంబడించటం అంటే విధేయత. వీళ్ళు యోర్దాను నది దాటాలంటే ఈ 2 ఉండాల్సిందే. ఒకటి విశ్వాసం ఉండాలి, రెండోది విధేయత ఉండాలి. విశ్వాసం విధేయత ఒక నాణ్యానికి 2 పక్కలు లాంటివి. విశ్వాసం ఉన్నవాడికి విధేయత ఉంటుంది ఖచ్చితంగా. విశ్వాసం ఉంది, నాకు విధేయత లేదు అంటే నమ్మకం లేదు. విశ్వాసం ఉంటే విధేయత ఉండటం అంటే ఏంటో మీకు చెప్తాను. ఎలా ఉంటుంది అని అంటే, ఒక పాప అంట బళ్ళు ఆట ఆడుకుంటుందంట, చిన్నపిల్లలు. ఎలాగే ఏంటి ఆట అంటే, ఎవరి దగ్గర ఎక్కువ గోటీలు ఉన్నాయి. ఓ పాప 5 గోటీలు చూపించి నా దగ్గర 5 ఉన్నాయి అన్నదంట. ఇంకో పాప 2 చూపించిందంట. చూపిస్తే అవతల 5 అన్న అమ్మాయి అనుకుంటుంది నేనే గెలిచాను అనుకుంటుంది. ఈ అమ్మాయి నేనే గెలిచాను అని అన్నాక ఏం కాదు, నేనే గెలిచాను. ఊరిగా దగ్గర 2 ఉన్నాయి, నా దగ్గర 5 ఉన్నాయంట. లేదు, నా దగ్గర 7 ఉన్నాయి అన్న. 2 చూపించి 7 అంటావేంటే? ఇద్దరు కొట్లాడేసుకుంటున్నారంట. ఈలోకి టీచర్ వచ్చి ఏంటి గొడవ అన్న. టీచర్ 5 గోళీలు ఉన్నాయి టీచర్ నా దగ్గర, దాని దగ్గర 2 ఉన్నాయి, అదే ఎక్కువ ఉంటుంది అంటే. ఎందుకంటున్నావు ఎట్లాగా, లెక్కలు రావా సరే? లేదు టీచర్ నా దగ్గర 7 ఉన్నాయి. 2 చూపించి 7 అంటావేంటే? టీచర్ ఒక మాట చెప్తాను టీచర్, పొద్దున్న బడికొచ్చేప్పుడు మా నాన్న కౌగులించుకొని ముద్దు పెట్టుకున్నా. మా నాన్న కూడా ముద్దు పెట్టాడు. ముద్దు పెట్టి నీకేం కావాలమ్మా అన్నాడు. డాడీ నాకు 5 గోళీలు కావాలన్నా అంటే, కొంటానమ్మా అన్నాడు. మా డాడీని ఎప్పుడు కొంటావు అన్నా అంటే, ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళినప్పుడు కొంటాను, బయట షాప్ ఉంటుంది అన్నాడు. మా నాన్న ఆఫీస్ 10ంటికి వెళ్తాడు. ఇప్పుడు టైం 11:30 అయింది అంటే మా నాన్న జోబులు ఏమున్నాయి? 5 గోళీలు. 5 2 కలిపితే ఎంత? 7. నేను గెలిచా. ఇది మాట మీద నమ్మకం అన్నాడు, దాన్ని విశ్వాసం అంటారు. ఆ విశ్వాసానికి విధేయతగా ఆమె బెట్టింగ్ కూడా పెట్టేసింది, నేను గెలిచాను. అవునా కదా? దేవుడు మాట ఇచ్చాడు అనుకో, తప్పుతాడా? తప్పడు. అరే నేను చూసుకుంటాను రా నిన్ను అని అంటాడు ఆయన, తప్పడు. ఆ మాట తప్పనప్పుడు ధైర్యం ఉండాలి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు అంటే సంవత్సరం లోపల పిల్లలు, సంవత్సరంన్నర పిల్లలు గాల్లో ఎగరేస్తే, అంటే గాల్లో ఎగరేయటం అలవాటు, గాల్లోకి ఎగరేసినప్పుడు ఏడుస్తారా పిల్లలు? మరేం చేస్తారు వాళ్ళు? ఎందుకని? ఎందుకు నవ్వుతారు? ఇప్పుడు మిమ్మల్ని ఎగరేనా? ఇప్పుడు నవ్వుతున్నారు కదా, మీరు పిచ్చగా అరుస్తారు, వాళ్ళు నవ్వుతారు. మీరు ఎందుకు అరుస్తారు తెలుసా? నమ్మకం లేదు. వాళ్ళు ఎందుకు నవ్వుతారు తెలుసా? నమ్మకం ఉంది. అందుకే యేసుప్రభు వారు ఎవరు తెలుసా? చిన్నపిల్లల లాంటి విశ్వాసం ఉండాలన్నాడు. వాళ్ళకి ఇక బాధరబందీలే ఉండు, వీడు ఎలా పట్టుకుంటాడు ఏంటని ఆలోచన లేదు. ఈ సిద్ధ చాలు పట్టుకుంటాడు లేదు ధైర్యం. దేవుడు మాట ఇచ్చాడు, ఎట్ట చేస్తాడు ఏమో అని ఆలోచించడం మొదలుపెట్టామనుకో టెన్షన్ ఎక్కువ అవుతుంది. విధేయత చూపించేటప్పుడు ఆలోచన ఉండకూడదు, ఇక అంతే వచ్చేసారు. ఇప్పుడు
ఓసారి యేసుప్రభు వారు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నారు. మనం ఇందాక పాట పాడుతున్నాడు కదా, వస్తూ ఉన్నాడు. పేతురు చూసి దెయ్యం రే నొరమేవా పేదరు నేనా అని అన్నాడు. అప్పుడు పేదరు నువ్వైతే నాకు చెప్పు, నేను కూడా నడుస్తాను అన్నాడు. సరదా అని అన్నాడు. మనోడు ఎలా చూసి రండి, నేను నడుతున్నానా అన్న టప్పన ముందు యేసు ప్రభు వైపు చూసినంతసేపు బాగా నడుస్తున్నాడు. ఎప్పుడైతే అలా టప్పన ముందు మనం ఆడేది అని నాయన చూడరా అంటే చూడం. విశ్వాసం ఉండదు, విధేయత ఉండదు. వాళ్ళకి విశ్వాసం, విధేయత. నువ్వు దీని వెనక చూడు, దీని వెనకాల వచ్చేసి అంతే. ఆ రెండు జరిగినాయి అనుకో పని అయిపోతుంది. తర్వాత చూద్దాం 4వ వచనం. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరలు ఎడమ ఉండవలను. మీరు వెళ్ళు త్రోవ మీరంతకు ముందు వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపెట్టవలను గనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకున్నాడని జనులకు ఆజ్ఞ ఇచ్చారు. పరిశుద్ధత. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయాలంటే 3 ఉండాలి. ఒకటి విశ్వాసం, రెండోది విధేయత, మూడోది పరిశుద్ధత. 3 ఉంటే చాలు. పరిశుద్ధత అంటే ఏంటో మీకు చెప్తాను సులభంగా, అది చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఈ 3 ఉంటే చాలు, దేవుడు మన మధ్యన అద్భుత కార్యాలు చేస్తాడు. పరిశుద్ధత అని అంటే మీరు కడుక్కోవటం అది ఇది అని అనుకుంటే పొరపాటు. పరిశుద్ధత అంటే ఒక దానికోసం ప్రత్యేకిస్తే దాన్ని పరిశుద్ధత అంటారు. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం హిందువుల ఇంటికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళకి పూజ గది ఉంటుంది కదా, పూజ గదిలో గ్లాస్ ఉంటుంది, అర్థమైందా? ఆ గ్లాస్ తీసుకొని నీళ్ళు తాగారనుకో, మీరేం చేస్తారు? మిమ్మల్ని వాళ్ళు ఆ గ్లాస్తో ఇచ్చి కొడతారు. ఎందుకని? అది ప్రత్యేకించబడింది, అది దేవుడి కోసం పెట్టారు. దేవుడి కోసం పెట్టిన దాన్ని మీరు వాడితే అపవిత్రం అవుతుంది. ప్రత్యేకించబడుట అనేది పరిశుద్ధం అంటారు. ఇంకా సరదాగా ఉదాహరణ చెప్తాను. పరిశుద్ధత అంటే మీ ఇంటికి నేను భోజనానికి వచ్చాను అనుకోండి, మీరేం చేస్తారంటే ఓ చెంబుతో నీళ్ళు ఇచ్చారు, కొంచెం కడుక్కోండి సార్ అని అంటారు. నేను బాత్రూంలోకి వెళ్ళి కడుక్కుంటాను, కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను. ఆ చెంబు తీసుకొని తిన్నగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేస్తున్నాను అనుకో, వద్దండి ఆడబెట్టాను, సరే వదిలేసేస్తాను. మామూలుగా భోజనానికి కూర్చుంటాం టేబుల్ మీద. ఈ టేబుల్ మీద భోజనానికి కూర్చున్నప్పుడు టేబుల్ మీద జగ్గోడు పెడతారు, స్టీల్తో గ్లాస్తో. అన్నం తిన్నాక ఆ జగ్గు పట్టుకొని టాయిలెట్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. మన ఇంట్లో 2 రకాలైన చెంబులు ఉంటాయి. ఒకటి టాయిలెట్లో ఉండేది, ఒకటి డైనింగ్ టేబుల్ మీద ఉండేది. 2 ఇంపార్టెంటే, 2 ఇంపార్టెంట్ అన్నా కదా. అయితే ఒకటి ఉంది, అది ఎక్కడ రాకూడదు, ఇదే ఆడగలకూడదు, అది విషయం. దేని ప్లేస్ అదే. ఇప్పుడు ఇలాగ దేవుడు ప్రత్యేకిస్తే మన బతికేంటానంటే, అరే నువ్వు డైనింగ్ టేబుల్ మీద ఉండరా అంటే, ప్రభా నేను బాత్రూంలో ఉంటాను ప్రభా అనే టైప్. మనం అర్థమైందా? ప్రభా డైనింగ్ టేబుల్కి అప్పుడప్పుడు వస్తున్నారు ప్రభా, బాత్రూమ్కి రెగ్యులర్గా వచ్చేస్తున్నారు, అడిగి వెళ్ళిపోతాను ప్రభా. దేవుడు నిన్ను ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి. దేనికోసం నిన్ను ప్రత్యేకిస్తే దానికోసం బతకాలి. అది పరిశుద్ధత అంటే. అర్థమైంది కదా? దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు తన కోసం, దానికోసం ఆయన కోసమే మనం జీవించాలి అని పరితపించాలి. అది పరిశుద్ధం. ఈ 3 ఉంటే దేవుడు మన జీవితానికి ఉన్నటువంటి యోర్దాన్ని దాటిచ్చేస్తాడు. అవునా కదా? మరి మీ జీవితంలో విశ్వాసం ఉందా, విధేయత ఉందా, పవిత్రత ఉందా? ఒకవేళ లేదు అనుకుంటే కనుక ప్రార్థన చేద్దాం. ప్రభా నీ వైపు చూస్తున్నాను, నేను ఆ చూసే విశ్వాసాన్ని నాకు నువ్వు చెప్పే మాటకి నాకు విధేయత నేర్పించు. మనం బైబిల్లో కొన్ని విషయాలు నేర్చుకుంటాం కదా, కొన్ని అర్థం కావు, అర్థం కానీ వదిలేసేయండి, అర్థమైనవి చేయండి. ఇప్పుడు 2వ అంతస్తు ఎక్కాలంటే ముందు ఏది ఎక్కాలా? నువ్వు ఎక్కలేడు, కింద ఉంటాడు. నేను 2వ అంతస్తు వెళ్ళు, ముందు 1వ అంతస్తు ఎక్కువ. తెలిసింది నువ్వు చేస్తే తెలియంది దేవుడు చెప్తాడు. నువ్వు తెలిసింది కూడా చేయవు, ఇక్కడే ఉంటానంటే ఏమవుతుంది? అవ్వదు. సో దేవునిలో ఎదగటం అంటే ఇలాగనమాట. ఒక కుర్రోడు మొన్న నాది అన్నాడంటే, అడిగే 20 ఏళ్ళు ఎంత ఉంటాయి, విజయవాడ పాస్టర్ గారు కొడుకంట, వాళ్ళ నాన్న చచ్చిపోయాడని ఆయన పాస్టర్ చేశారు. అర్థమైందా? అది పెద్ద రాదు. సరే రాదు, తప్పేం లేదు, నేర్చుకుంటూ ఉంటే బాగుంటుంది. అన్నా నేను నీలాగే అయిపోవాలన్నాడు. అంటే 2 విధాలుగా అవ్వరా అన్న. అదేంటి సార్ అన్నాడు. ఒకటి, నాలాగా ఎవడు ఉండడు, నేను ఒక్కనే ఉంటాను. నాలాగా దేవుడు ఇంకోటి చేయడు, అస్సలు చేయడు.
నాలాగా నేను ఒక్కడనే ఉంటాను, నీలాగా నువ్వు ఒక్కదానే ఉంటావు, నువ్వు ఒక్కడే ఉంటావు. అది గుర్తుపెట్టుకో, నీలాగా ఇంకోటి ఉండడు. అందుకనే ఇప్పుడు కెమెరా పోయిందనుకో, దేవుడు ఇంకో కెమెరాని తీసుకొస్తాడు. కరెంట్ పోయిందనుకో, ఇంకో కరెంట్ని తీసుకొస్తాడు. కుక్క చచ్చిందనుకో, ఇంకో కుక్కను తీసుకొస్తాడు. డబ్బులు పోయినాయి అనుకో, డబ్బు మళ్ళీ తెస్తాడు. అయితే నువ్వు పని చేయలేదనుకో, దేవుడు బుర్రగొక్కుంటాడు. ఎందుకంటే ఆ ఖాళీ అలా ఉండిపోద్ది, దాన్ని ఇంకెవడ భర్తీ చేయలేడు. అది పవిత్రత అంటే. నేను చేయాల్సిన పని నేనే చేయాలి. నేను చేయాల్సిన పని నేను చేయలేదనుకోండి, ఆ ఖాళీ అలాగే ఉండిపోద్ది. అది గుర్తించగలిగితే అది పవిత్రత. సో అన్నానా, నాలాగా ఇంకోటి ఉండడురా, అదొకటి. రెండోది, నేను ఈ లెక్క తయారవడానికే 30 ఏళ్ళు కష్టపడ్డా. నీ జీవితం 20 ఏళ్ళు, ఎలా అవుతాను అలాగే? అవో. ఇదేమన్నా బుర్రతో వచ్చింది అనుకున్నా, కాదు, అనుభవాన్ని ఎవడో ట్రాన్స్ఫర్ చేయలేడు. అర్థమైందా? పుస్తకాలు ఇవ్వగలుగుతాను, కానీ అనుభవాన్ని ఇవ్వగలుగుతానా? లేదు. అనుభవం ఉండాలి, ఎదగటం అనేది. ఈ 3 ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. పవిత్రత, విశ్వాసం, విధేయత. ఈ మూడు దేవుడు మనకి అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. తలంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. తర్వాత మోస్ గారు చిన్న వాక్యం చెప్పి ఆయన ప్రార్థన చేస్తారు. ఓకే. ఈరోజు దేవుడు మన మధ్యన గొప్ప కార్యాలు చేయాలని, మనకున్నటువంటి యోర్ధాను తొలగించాలని, అదేదైనా అవ్వచ్చు. మీరు రకరకాల సమస్యలతో వచ్చి ఉండొచ్చు, రకరకాల భయాలతో వచ్చి ఉండొచ్చు, రకరకాల చింతలతో ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. దేవుడు ఈరోజు మీ జీవితంలో వాటన్నిటి నుంచి విడుదల కలిగించడానికి ఇష్టపడుతున్నాడు. మీరు ఇప్పటి నుంచే సిద్ధపరచుకోండి. ప్రభా, నా జీవితంలో ఒక అద్భుతం చేయి ప్రభా, నా జీవితానికి ఉన్నటువంటి అడ్డు తొలగించు ప్రభా, నా జీవితానికి ఉన్నటువంటి సమస్యను మీరు తొలగించండి ప్రభా. నీ వైపు చూడటానికి నేను ఇష్టపడుతున్నాను యేసయ్య. నాయన, స్వస్థపరిచే దేవుడు నువ్వే, నాకున్నటువంటి సమస్యను పరిష్కరించేటువంటి దేవుడు నువ్వే, మా విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే దేవుడు నువ్వే. నీ వైపు చూస్తూ నేను నడుస్తూ వస్తున్నాను ప్రభా. నాకున్న అడ్డు తొలగించండి, నాకున్నటువంటి భయాన్ని తొలగించండి ప్రభా, నాకున్నటువంటి జబ్బుని తీసేయండి ప్రభా, నాకున్నటువంటి ఆటంకాన్ని తీసేయండి ప్రభా, నాకున్నటువంటి లేమిని మీరు భర్తీ చేయండి ప్రభా. నాయన, మీరు వాగ్దానం చేసినటువంటి ఆ స్థితిలోకి నన్ను నడిపించండి ప్రభా. ఈ రాత్రి నేను నడవాలి ప్రభా ఆ వాగ్దానపు స్థితిలోకి. ఈ రాత్రి ఆ స్వేచ్ఛను నేను అనుభవించాలి ప్రభా. ఈ రాత్రి నీ చేతిని నేను తాకాలి ప్రభా. ఈ రాత్రి నీ సన్నిధిని నేను అనుభవించాలి ప్రభా. మనస్ఫూర్తిగా అడుగుదాం ప్రభా, ఈ రాత్రి నా జీవితంలో కార్యం చేయండి ప్రభా. ఈ రాత్రి నా జీవితంలో కార్యం చేయండి ప్రభా. నాలో విశ్వాసము మీరు పుట్టించండి ప్రభా, నాలో విశ్వాసాన్ని మీరు పుట్టించండి ప్రభా. నాలో విధేయత హృదయాన్ని మీరు ఇవ్వండి ప్రభా. నన్ను పరిశుద్ధపరచండి ప్రభా, నన్ను ప్రత్యేకపరచండి ప్రభా. నాకున్న మలినాన్ని ఈ సమయంలో మీరు తొలగించండి ప్రభా. నాలో ఉన్నటువంటి పాపపు తలంపులు, నాలో ఉన్నటువంటి పాపపు ఆలోచన, నాలో ఉన్నటువంటి పాపపు బుద్ధి ఈ రాత్రి ప్రభా పటాపంచలైపోవాలి ప్రభా. నాయన, ఈ రాత్రి వాటి నుంచి నేను విడుదల పొందాలి ప్రభా. స్పష్టంగా అడగండి, దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. కొన్ని ప్రార్థనలు వ్యక్తిగతంగా చేయాలి, మీరే చేయాలి. ఈ రాత్రి మీరు ఆ ప్రార్థన చేయండి. ప్రభా, నాకు ఆ విడుదల కలిగించండి. ఈ రాత్రి నాకు ఆ స్వస్థతనివ్వండి. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ యొక్క దివ్యమైనటువంటి సంకల్పంలో ఈ రాత్రి మీరు మాతో అద్భుతమైనటువంటి సమయాన్ని ఇవ్వబోతున్నారు ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాను తండ్రి. మీ అద్భుత కార్యం మా మధ్యన చేయమని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే ఈ రాత్రి సమస్యల్లో ఉన్నారో, ఎవరైతే ఈ రాత్రి ఒడిదుడుకుల్లో ఉన్నారో, ఎవరైతే ఈ రాత్రి బంధకాల్లో ఉన్నారో ప్రభా, ఈ రాత్రి విడుదల కలిగించాలి ప్రభా. ఈ రాత్రి వాళ్ళు విడుదల పొందాలి ప్రభా. ఈ రాత్రి విశ్వాసం వారి యొక్క జీవితంలో పునాది వేసుకోవాలి ప్రభా. విశ్వాసపు బీజం వారి యొక్క జీవితంలో నాటబడాలి ప్రభా. ఈ రాత్రి నువ్వు జరిగించేటువంటి అద్భుతాలు బట్టి ప్రభా అనేక మంది యొక్క కళ్ళు తెరవబడాలి ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నీ దాసుని ప్రభా నీ ఆత్మచేత అభిషేకించి నీ మహిమలో బిడ్డను వాడుకొని మనం అడుగుతున్నాం. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి.